చూడండి ప్రియులారా, మనం దేవుని మాటలకు లోబడితే జరిగేటువంటి విషయాలు ఏంటివి అని మనం ఆలోచన చేసినట్లయితే, సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనం ప్రకారము మనం దేవుని మాటలకు లోబడితే దేవుడు మనల్ని బట్టి సంతోషించడానికి అవకాశం ఉన్నది. సృష్టికర్త అయినటువంటి దేవుడు నిన్ను బట్టి ఎప్పుడు సంతోషిస్తాడు అంటే నువ్వు దేవుని మాటలకు లోబడినప్పుడే. రెండోదిగా మనం దేవుని మాటలకు లోబడితే జరిగేటువంటి విషయాలు ఏంటివి అని మనం ఆలోచన చేసినట్లయితే, ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 13వ వచనం ప్రకారము దేవుడు మనకు మేలు చేయడానికి అవకాశం ఉన్నదంట. అంటే మేలుల గుండా మనం నడవడానికి అవకాశం ఉన్నది ఈ సంవత్సరం అంతా కూడా. మూడోదిగా మనం ఆలోచన చేసినట్లయితే, మనం దేవుని మాటలకు లోబడితే మన జీవితాలలో అద్భుతాలు జరుగుతాయి. యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనంలో ఆ మాటలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అక్కడ పనివారు దేవుని మాటకు లోబడడం ద్వారా నీళ్లను దేవుడు ద్రాక్షారసంగా మార్చినాడు. నాలుగోదిగా మనం ఆలోచన చేసినట్లయితే, మనం దేవుని మాటలకు లోబడితే యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం ప్రకారం సాతానుగాడు పారిపోవడానికి అవకాశం ఉన్నది మన దగ్గర నుండి. సాతానుడు మన దగ్గర నుండి పారిపోవాలంటే, సాతాను మీద మనందరం ఈ సంవత్సరంలో విజయాన్ని పొందుకోవాలంటే మనం దేవుని మాటలకు లోబడాల. ప్రియులారా, మనం ఇంకా దేవుని మాటలకు లోబడితే జరిగేటువంటి పరిస్థితులు ఏంటివి అని మనం ఆలోచన చేసినట్లయితే, ఐదోదిగా ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 25వ వచనం ప్రకారము నీతి కలుగుతుందంట. మనం నీతిమంతులంగా తీర్చబడ్డానికి అవకాశం ఉంటుంది దేవుని మాటలకు లోబడడం ద్వారా. చివరిగా ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము మొదటి 2 వచనాల ప్రకారం మనం దేవుని మాటలకు లోబడితే దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి అవకాశం ఉంటుంది. అంటే దేవుని యొక్క దీవెనలు మనం పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి రోజున మన జీవితాల్ని కనుక మనం పరీక్షించుకున్నట్లయితే మనం దేవుని మాటలకు లోబడుతూ ఉన్నామా? దేవుని మాటలని వింటూ ఉన్నాం, దేవుని మాటలను ధ్యానిస్తూ ఉన్నాం. మరి వింటున్నటువంటి మనము ఎంత మట్టుకు లోబడుతూ ఉన్నాం? ఇంతకీ వాక్యానికి ఎవరు లోబడుతారు అంటే, అనుకువ కలిగినటువంటి వారు, తగ్గింపు జీవితం కలిగినటువంటి వారు, దేవుని మీద విశ్వాసం కలిగినటువంటి వారు. దేవుడు ఏ మాట చెప్పినా అది నా మేలు కోసమే అని చెప్పేసి వాక్యంలో ఉన్నటువంటి మాటలకు లోబడడానికి అవకాశం ఉన్నది. ఒకవేళ మనలో అనుకువ లేకుండా ఉన్నట్లయితే, మనలో విశ్వాసం లేకుండా ఉన్నట్లయితే, మనలో తలబిరుసుతనం ఉన్నట్లయితే, మూర్ఖత్వం ఉన్నట్లయితే, దేవుడు ఎన్నిసార్లు హెచ్చరించినా, దేవుడు ఎన్నిసార్లు గద్దించినా, దేవుడు ఎన్నిసార్లు మనతో మాట్లాడినా దేవుని మాటలకు మనము లోబడడం. మరి రోజున మన జీవితం ఏ విధంగా ఉన్నది?